25 years అనేది ఇష్యూ కాదు. మోడీయే బీజేపీ ప్రధానమంత్రిగా ఉంటాడు. 2019 ఎన్నికల్లో చూసుకుంటే మోదీని చూసి ఓట్లేశారు సార్ జనం. కానీ 2024లో కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇప్పటి వరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో ఘోరంగా పోలింగ్ శాతం పడిపోయింది. కాబట్టి మోదీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోన్నది. ఇదే దానికి సంకేతం అన్నది ఎకనమిస్ట్ కథనంలో. ఘోరంగా పడిపోలేదు ఫిగర్స్. ఫస్ట్ పాయింట్ 3% పడిపోయింది సెకండ్ ఫేజ్. ఘోరంగా ఎట్లా పడిపోవడం అంటే చాలా రాష్ట్రాల్లో పెరిగింది కానీ ఇక్కడ పడిపోయింది కదా. ఎక్కడైనా దేశం మొత్తం మీద కూడా 3% పడిపోయింది సెకండ్ ఫేజ్లో. ఫస్ట్ ఫేజ్లో 4.5. అది ఘోరంగా పడిపోవడం అన్నారు. సో అది స్వల్పంగానే పడిపోయింది కానీ పడిపోయిన మాట నిజం. సో ఓటింగ్ పడిపోవడం అనేది అంటే గతంలో హై ఓటింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రైజ్ ఆఫ్ మోడీ. అంటే భారీ ఓటింగు 2014లో కానీ 19లో కానీ మోడీ ఫినామినన్ రిఫ్లెక్ట్ చేసింది. అందువల్ల హై ఓటింగ్ లేకపోగా ఓటింగ్ ఎంతో కొంత డిక్లైన్ కావడం వల్ల మోడీ ఫినామినన్ లేదు అన్నది దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి విశ్లేషణ. దీనికి కారణం ఏంటి అంటే మీరన్నది నిజం. నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారం కూడా బీజేపీకి ఓటు వేసిన వాళ్ళలో గణనీయమైన భాగం మోడీకి ఓటేశారు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ లోక్నీతి వాళ్ళ నేషనల్ ఎలక్షన్ స్టడీ ప్రకారము బీజేపీకి ఓటు వేసిన ప్రతి ముగ్గురిలో ఒకరు మోడీని చూసి ఓటేశారు. ఇది 1 out of every 3. ఈవెన్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో 1 out of every 2, అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మోడీని చూసి ఓటేశారు. ఈవెన్ బీజేపీకి సాంప్రదాయంగా బలం ఉన్న యూపీ నుంచి గుజరాత్ వరకు కూడా ఇక్కడ కూడా బీజేపీకి బలమున్న ప్లేస్లో కూడా మోడీ ఫ్యాక్టర్ అనేది ఎన్నికల్లో చాలా కీలకంగా ఉపయోగపడ్డది. దానికి ఆ మోడీ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు లేదు అనేది. మోడీ అనుకూల వేవ్ లేదు, మోడీ వ్యతిరేక వేవ్ లేదు అని. మోడీ అనుకూల వేవ్ ఉన్నా వ్యతిరేక వేవ్ ఉన్నా డెఫినెట్గా ఓటింగ్ పెరిగేది, అనుమానం లేదు. ఎందుకంటే ఓటింగ్ పెరగలేదు అంటే మోడీని మళ్ళీ ప్రధాని చేయాలన్న ఉత్సాహము లేదు, మోడీని ఓడించాలి అనేటువంటి ఉత్సాహం కానీ నమ్మకం కానీ లేదు. ఉత్సాహం కానీ ఎక్కువ నమ్మకం లేదు. సో అందువల్ల ఓటింగ్ తగ్గింది 4 దశల్లో అనేది. ఇప్పటి వరకు 389 సీట్స్లో పోలింగ్ అయిపోయింది. సో ఈ 4 దశల పోలింగ్ ట్రెండ్ చూస్తే డెఫినెట్గా 2019లో ఉన్న మోడీ ఫ్యాక్టర్ లేదు. 2014లోమో యూపీఏ 2 ప్రభుత్వము అనుసరించినటువంటి అవినీతి విధానాల వల్ల అవినీతి కుంభకోణాల ఆరోపణలు 2G కుంభకోణం నుంచి మొదలుకొని అనేక కుంభకోణాలు అవి మోడీ 10 ఏళ్ల పాలనలో ఎవరిని చేయలేదన్న తర్వాత సంగతి. అయినా ఆ రోజుల్లో యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి అనేక కుంభకోణాలు, ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అంటూ అవినీతిపై జరిగినటువంటి ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ మోడీ ఫినామినన్ కారణమైంది. దాంతోపాటు 2012-2013లో స్టార్ట్ అయింది ఎకనామిక్ ఫాల్. ఇండియన్ ఎకానమీ అనేక పారామీటర్స్లో దెబ్బతినడం మొదలైంది. అప్పుడే పాలసీ పెరాలసిస్ అంటే విధానపరమైన పక్షవాతం, పాలసీ పెరాలసిస్ అని టర్మ్ ముందుకు వచ్చింది. సో ఎకానమీ దెబ్బతినడం, అవినీతి కుంభకోణాలు పెరగడం, 10 ఏళ్ల యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్కు ఉండడం, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ వెరసి మోడీ అనే ఒక స్ట్రాంగ్ లీడర్ వస్తేనే, ఒక డిసిసివ్ నిర్ణయాత్మకమైన నాయకత్వం వస్తేనే దేశ ఎకానమీ బాగుపడుతుంది, దేశం బలంగా ఉంటుంది అనేటువంటి ధోరణి పెరిగింది. సో ఆ ఆస్పిరేషనల్ ఇండియన్, ఆ ఇన్సెక్యూర్ ఇండియన్ మోడీ వెనకాల ర్యాలీ అయ్యారు. కానీ 2019 ఎన్నికలకు వచ్చే వరకు వాస్తవంగా పుల్వామా ఇన్సిడెంట్, బాలాకోట్ ఇన్సిడెంట్ జరగక ముందు ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ పైన ఏ రకమైన ప్రశ్నలు రైజ్ అయ్యాయో అప్పుడు కూడా రైజ్ అయ్యాయి. CSDS లోక్నీతి వల్ల మీరు ప్రీపోల్ సర్వేలు చూడండి, ఈవెన్ బిఫోర్ పుల్వామా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉందని లేటెస్ట్ CSDS లోక్నీతి స్టడీ. అంటే ఆ రోజు ఫీల్ అయినంత దానికన్నా ఉద్యోగాలపైన, ధరలపైన ప్రజలు ఈరోజు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. సో ఆ రోజు ఏమైందంటే పుల్వామా ఇన్సిడెంట్ జరిగి బాలాకోట్ స్ట్రైక్స్ వచ్చే వరకు పబ్లిక్ కన్వర్జేషన్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్ అంశం వచ్చినప్పుడు ఇతర గ్రౌండ్ ఇష్యూస్ అని పక్కకు పోతాయి. ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య తర్వాత, హత్యకు ముందు మీరు ఎన్నికల ఫలితాలు చూడండి. రాజీవ్ గాంధీ హత్య ఎన్నికల మధ్యలో వచ్చింది. అందువల్ల బిఫోర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్
ఆఫ్టర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగిన ఎన్నికల ఫలితాలు చూడండి, కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. అంటే రాజీవ్ గాంధీ హత్యతో అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత కూడా పోయి సింపతి ఫ్యాక్టర్ ముందుకొచ్చింది. ఈవెన్ ఇందిరాగాంధీ హత్య అనంతరం కూడా అనూహ్యమైన మెజారిటీ 1984లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 400కు పైగా సీట్లు వచ్చింది. అందువల్ల ఎప్పుడైనా ఒక బలమైన ఎమోషన్ ముందుకు వస్తే రియల్ ఇష్యూస్ పక్కకు పోతాయి. అందువల్ల పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్ల పైన దాడి, దానికి కౌంటర్గా బాలాకోట్లో పాకిస్తాన్ పైన మన దేశం జరిపిన దాడి ఒక్కసారిగా పబ్లిక్ కన్వర్జేషన్ పూర్తిగా మార్చింది. దాంతో మోడీ లాంటి బలమైన నాయకుడు ఉంటేనే దేశం భద్రంగా ఉంటుంది. అందువల్ల దేశ భద్రత రీత్యా చూస్తే మోడీ లాంటి నాయకుడు ఉండాలి అనేటువంటి నేషనలిస్టిక్ ఫెర్వర్, ఒక జాతీయవాద భావోద్వేగం భారతదేశాన్ని ఆవహించింది. ఆ జాతీయవాద భావోద్వేగం రైజ్ చేసిన మోడీ ఫినామినా మోడీ 2.0. ఇప్పుడు నేను 2014లో మోడీ 1.0 ఆవిష్కరణకు కారణమైన పరిస్థితులు చెప్పాను, మోడీ 2.0 ఆవిష్కరణకు కారణమైన పరిస్థితులు చెప్పాను. మరి మోడీ 3.0కు ఏ పరిస్థితులు ఉన్నాయి? ఏ పరిస్థితులు కనబడం లేదు. అటు బాలాకోట్, పుల్వామా లాంటి ఎమోషన్ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, పాలసీ పెరాలసిస్ లాంటి కండిషన్స్ లేవు. పైగా 10 ఏళ్ల ప్రభుత్వం తర్వాత ప్రజలు ఉద్యోగాలపైన, ధరలపైన, ఎకనామిక్ ఇష్యూస్ పైన తీవ్రంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు CSDS లోక్నీతి వల్ల ప్రీపోల్ స్టడీ చాలా క్లియర్గా జాబ్స్ అండ్ ఎకానమీ, లైవ్లీహుడ్స్ అండ్ ప్రైసెస్ మేజర్ కన్సర్న్గా చెప్పారు. సో మోడీని మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా ఎకానమీ పైన మద్దతు ఇస్తున్నామంటలేరు. మోడీ పైన మద్దతు ఇచ్చే వాళ్ళు ఏంటి, దేశ్ కా ఇజ్జత్ దునియాభర్ తీసుకెళ్ళిండు, అంటే భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేశాడు, బలమైన నాయకుడు, రాముడు గుడి కట్టాడు, ఆర్టికల్ 370 రద్దు చేశాడు. వీటి కొరకు మోడీ ఓటేస్తామంటున్నారు. కానీ మోడీ ఓటేస్తానికి మోడీ వస్తే ధరలు నియంత్రిస్తాడు, మోడీ వస్తే బ్రహ్మాండమైన ఎకానమీ డెవలప్ అవుతుంది, మోడీ వస్తే బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయని ఎవ్వరూ అనలే ఈ పోల్ స్టడీలో. అంటే మోడీ ఫినామినా ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ నాట్ విత్ ఎకానమీ, మోడీ ఫినామినా ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎమోషన్. సో ఎమోషన్ ఎప్పుడైతే లేదో ఎకానమీకి ఇష్యూస్ ముందుకు వచ్చి మోడీ 3.0 అంటే మూడోసారి మోడీ ప్రజల ముందుకు వస్తే 2014 నాటి బలం, 2019 నాటి బలం మోడీకి ఉండదు. మోడీ ఫ్యాక్టర్ బీజేపీకి అంతగా ఉపయోగపడదు అని అంటున్నారు. అయితే దీనితో మోడీ అధికారంలోకి రాడు, బీజేపీ రాదు అని ఎవరంటలేరు. సో ఎందుకంటే మోడీ ఫ్యాక్టర్ ఎంత బలమైంది, మోడీ అండ్ బీజేపీ ఫ్యాక్టర్ అంటే మీకు 2014లో హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీకి 47% ఓటింగ్ వచ్చింది. ఇది 2019లో హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో 54% పెరిగింది. అలాగే మీకు వెస్ట్రన్ ఇండియా అంటే గుజరాత్ నుంచి మహారాష్ట్ర వరకు వెస్ట్రన్ ఇండియాలో బీజేపీ ఓటింగు 2014లో 52% ఉంటే 2019కి వచ్చే వరకు 55% పెరిగింది. అంటే నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియా అంటే బీజేపీకి బలమైన ఈ ప్రాంతంలో 54-55% ఓటింగ్ బీజేపీకి ఉంది. సో ఇందులో ఎంత తగ్గిన ఈవెన్ ఈస్టర్న్ ఇండియాలో కూడా 2014తో పోలిస్తే 2019లో 21% ఓటింగ్ బీజేపీ ఇచ్చుకుంది. సో అందువల్ల ఇంత ఒక్క పెరగంది ఎక్కడ అంటే సౌత్ ఇండియాలోనే. సౌత్ ఇండియాలో మాత్రం 2014తో పోలిస్తే 2019 కేవలం 0.2% మాత్రం తగ్గింది, పెరగలేదు. ఇక ఇండియా కూటమికి ఓటింగ్ పెరిగింది కేవలం సౌత్ ఇండియా మాత్రమే. ఇక మిగతా నార్త్, వెస్ట్, ఈస్ట్, నార్త్ ఈస్ట్ అంతటా కూడా తగ్గింది 2014తో 19. అందువల్ల మోడీ ఫ్యాక్టరు, బీజేపీ ఫ్యాక్టరు కొంత దెబ్బతిన్న మాట నిజం. ఎంత దెబ్బతిన్నది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ దెబ్బతిన్న మాట నిజం. అయితే అధికారం పోయేంత దెబ్బతిన్నదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. 2004 రిపీట్ అవుతుందా, లేదా 1977 అవుతుందని ఎవరు అనడం లేదు. 1977 అవడం అంటే అధికారంలో ఉన్న వాళ్ళు తుడిచిపెట్టుకుపోవడం, ఆ సిచ్యువేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇక 2004 అవుతుందా అంటే వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి రాలేకపోవడం, అది జరగాలంటే బీజేపీ బలం <200 పడిపోవాలి. <200కు పడిపోయే వాతావరణం అయితే లేదు అన్నది అత్యధిక మంది విశ్లేషణ. ఇక అనూహ్యంగా ఈ నెక్స్ట్ 3 ఫేజుల్లో
మోడీ పట్ల నిర్లిప్తత, మోడీ పట్ల అసంతృప్తి, మోడీ పట్ల ఉండేటువంటి అభిప్రాయం కాస్త వ్యతిరేక అభిప్రాయం, అంటే యాంటీ మోడీ సెంటిమెంట్ లాగా రైజ్ అయితే తప్ప ఆ సూచన ఇప్పుడైతే లేదు, యాజ్ ఆఫ్ టుడే నేను మాట్లాడుతున్న సమయానికి. అందువల్ల మోడీ ఫ్యాక్టర్, బీజేపీ ఫ్యాక్టర్, ఎకానమిస్ట్ కథనం కరెక్ట్. అది అంటే కొంత దెబ్బ తగిలిన మాట నిజం. ఈ దెబ్బ తగిలినా కూడా నేను ఇంతకుముందు ఇచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ల వల్ల ఒక 4%, 5%, 7% తగ్గింది అనుకుందాం ఓటింగ్. అంటే నార్త్ ఇండియాలో 54% వచ్చింది, వెస్ట్రన్ ఇండియాలో 55 వచ్చింది. ఈవెన్ ఒక 7-8% తగ్గినా నీకేమవుతుంది, స్టిల్ బీజేపీ ఒక కొన్ని సీట్లు ఏమైనా కొన్ని చోట్ల పోతే పోవచ్చేమో. రాజస్థాన్, ఈస్టర్న్ రాజస్థాన్లో కొంత పోతాయి అంటున్నారు, యూపీలో కాస్త తగ్గుతాయి అంటున్నారు, గుజరాత్ లాంటి స్టేట్లో మెజార్టీలు తగ్గచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల 20% మెజార్టీతో బీజేపీ గెలిచింది. 224 సీట్లలో 2019 ఎలక్షన్లో 224 సీట్స్లో బీజేపీకి 50% ఓటింగ్ వచ్చింది. 50% అంటే సగం ఓట్లు బీజేపీకి వచ్చాయి. అది మామూలు నెంబర్ కాదు, 224 సీట్స్. సో ఇక మ్యాసివ్ వేవ్ ఉంటే తప్ప, ఒక బలమైన యాంటీ మోడీ వేవ్ ఉంటే తప్ప మొత్తం తారుమారు కాదు. అయితే ఆ స్థాయిలో యాంటీ వేవ్ లేదు. అసంతృప్తి ఉన్న మాట నిజం. మోడీ పట్ల అలగడము, గులగడం మొదలైంది, అసంతృప్తి మొదలైంది, కొంత మొదలైంది. అందుకే మీరు మోడీ కమ్యూనల్ పిచ్తో నినాదాలు మాట్లాడిన ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఎమోషన్లెస్ ఇష్యూలెస్ ఎలక్షన్. సో ఎందుకు మోడీకి ఓటేయాలి అనే దానికి ఆన్సర్, బలమైన ఆన్సర్ లేదు. సో అందువల్ల ఒక నరేటివ్ లెస్ ఎలక్షన్స్, అందువల్ల ఈ అనుమానం కలుగుతుంది. బట్ స్టిల్ బీజేపీని 200 కన్నా లోపుకు తగ్గిస్తే తప్ప మోడీ వారసులు ఎవరు అనే ప్రశ్నకు అర్థమే లేదు. స్టిల్ బీజేపీ అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. అధికారంలోకి వచ్చినప్పుడు మోడీయే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. రైట్ సార్. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సరళి పరిశీలిస్తే తొలి దశలో 3.8